అండ్ అందరికి ఒక్క బుకింగ్ గిట్ట పడతలేదు. మన సికింద్రాబాద్లో వచ్చి కూర్చున్నా, ఒకటే బుకింగ్ కొట్టిన 200 రూపాయలది. ఒక్క బుకింగ్ పడతలేదు. కూర్చున్న కాడనే 2 బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి. 2 బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఇందాకనే. ఒకటేమో పికప్ చేయడానికి వచ్చిన, ఆమె ఫోన్ ఎత్తలేదు. ఇందాక ఒకటి మైదీపట్నం వచ్చింది, అది గిట్ట ఫోన్ ఎత్తలేదు ఆమె గిట్ట. 2 బుకింగ్లు అయితే పోయినాయి. నిన్న వచ్చేసి ఏం పెద్ద చేయలే అన్నమాట. 9 బుకింగ్లకు 1400 చేసిన. ఓలాలో ఒక 300 ఏమో. అన్ని ఖర్చులు వల్ల నాకు ఒక 800 ఏమో మిగిలినాయి. ఓలాలో వచ్చేసి ఇదేమో ఇందాకది అన్ని ఖర్చులు ఒక 800 1000 రూపాయలు మిగిలినాయి నాకైతే. ఒక్కటి మోగుతలేదు. సికింద్రాబాద్లో వచ్చి కూర్చున్నా. ఇక్కడ జూడియో గల్లీలా ఇక్కడ ముందుకు వస్తే జూడియో గల్లీలో హాస్పిటల్ ఉంది. ఇక్కడ హాస్పిటల్ దగ్గర కూర్చున్నా. ఇట్లుంది ఆటో పరిస్థితి, దరిద్రమైన పరిస్థితులు రోజు రోజుకి. నిన్న మొన్న పండగనాడు అయినా మంచిగా వచ్చినుండే. ఆ 8 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లు 200 300 ఇచ్చేది. ఇప్పుడైతే మరి దారుణంగా తీసుకుంది. బుకింగే వస్తలేదు అసలు. పబ్లిక్ 2 రోజుల నుంచి అసలు బుకింగ్ సరిగా రావడం లేదు. మరి బయటికి వెళ్తలేరా ఏంది మరి అర్థమవుతలేదు. ఎవరైనా ఆటో తీసుకుంటే ఆలోచించి తీసుకోండి. ఇట్లా కొత్త బండ్లు తీసుకొని దానికి 14,000 15,000 ఈఎంఐలు కట్టుకుంటా, ఇంట్లో ఖర్చులు తీసుకుంటా చేయాలంటే చాలా కష్టము. ఈ ఆటో ఫీల్డ్ వద్దు, వేరే ఫీల్డ్లలో ఏమన్నా చూసుకోండి, కానీ ఆటో ఫీల్డ్ మాత్రం అస్సలు వద్దు. మేము ఎందుకు వచ్చినాం రా నాయన అని ఏడుస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు అయితే మంచిగా వచ్చేది. ఒక లాక్డౌన్ రాకముందు వారానికి మేము ఊబర్నే నడిపేది. వారానికి 12,000 చేసేది అన్ని ఖర్చులు ఓను. మా అకౌంట్లో మినిమం 10,000 అయినా పడుతుండే. ఇప్పుడైతే వీటికి ఏం వస్తలేదు. అందరు ఆటోనే, క్యాబులు, ఆటోలు, కార్లలో గిట్ట పాపం సరిగా వాళ్ళకి గిట్ట వస్తలే అంట.